ఓకే, సో మేఘాలయలో ఏముంటుంది? చాలా చల్లని ప్రదేశం అది ఉంటుంది కదా, అర్థమైందా? మై కమిన్ టీచర్, కమిన్. సో మేఘాలయ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. అండర్స్టూడ్? అందరు అర్థమైందా? నోట్స్లో రాసుకోండి త్వరగా. ఏమైందమ్మా కార్తిక్, ఏమైంది? ఎందుకు వచ్చావు? అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి టీచర్కి? ఎందుకు వచ్చినా నేను ఏం చెప్పాలి? ఏమైంది? ఏంటి ఎందుకు వచ్చావో మర్చిపోయావా? హే క్లాస్, సైలెన్స్, నవ్వకండి. టీచర్ అది డస్టర్ కావాలి, డస్టర్. ఓకే డస్టర్ కావాలమ్మా నీకు? ఓకే అమ్మ, కార్తిక్ ఇగో తీసుకో. ఓకే క్లాస్, అందరు నోట్స్ ఇక్కడ పెట్టేయండి. హోంవర్క్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి టేబుల్ మీద. ఈ చాప్టర్ అయిపోయింది కదా? అవును, నువ్వు అబ్సెంట్ ఉన్నావు అప్పుడు. మై కమిన్ మేడం. ఏంటమ్మా కార్తిక్, ఏమైంది చెప్పు. మేడం యాక్చువల్లీ అదేంటంటే మా క్లాస్లో ఒక సార్ అబ్సెంట్ ఈరోజు, అందుకే చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు ఈ విషయం ప్రిన్సిపల్ మేడంకి చెప్పు, ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చెప్పు. నాకు చెప్తే నేనేం చేస్తాను? ఫన్నీ కార్తిక్. వెళ్ళమ్మా. ఓకే మేడం. ఓకే, కాస్ టీటా ప్లస్ సైన్ టీటా టాన్ టీటా. మై కమిన్ సార్. ఏంటమ్మా కార్తిక్, కమిన్. కాస్ వాల్యూ ఏంటి రాసుకోండి తొందరగా. సాల్వ్ చేయండి ఆ సమ్. ఏంటమ్మా కార్తిక్, ఏం కావాలి? అది సార్ నాకు ఒక చాక్ కావాలి. నో ఎక్స్ట్రా చాక్. చాక్ లేదు. ఓకే సార్ పర్లేదు, వచ్చిన పని అయిపోయింది కదా. ఏంటిది అది? ఏంట్రా? అరే పారిపోతున్నాడు ఏంట. మీ సీనియర్స్కి అయితే కొంచెం కూడా లేదు. రాసుకోండి తొందరగా, నోట్స్ కంప్లీట్ ఉండాలి రేపటి వరకు. రియా నువ్వు ఒకటి నోటీస్ చేసావా? కార్తిక్ అన్నే ఉన్నాడు కదా, ఆయన రోజు ఏదో ఒక రీజన్ చెప్పి మన క్లాస్ కి వస్తూ ఉంటాడు. అవును, మన ఐశ్వర్య అందంగా ఉంది కదా, అందుకే వస్తున్నాడేమో. అవును ఐశ్వర్య, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నిన్ను చూసి ఎవరైనా ఫిదా అయిపోతారు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఒక పని చేద్దాం, ఏంటంటే నువ్వు రేపు కార్తిక్ అన్నయ్య వస్తాడు కదా, ఆ టైంకి బెంచ్ కింద దాసుకో, చూద్దాం ఆయనకేమైనా అవుతుందేమో. సరేనా? ఓకే అమ్మా. హూజ్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్? రాసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ. రాసుకున్నారా? మళ్ళీ వార్ ఎప్పుడైంది? ఫస్ట్ వరల్డ్ వార్. మై కమిన్ మేడం. కార్తిక్ అన్నీ వచ్చాడు ఫైనల్లీ. ఏ ఐశ్వర్య తొందరగా బెంచ్ కింద దాసుకో, దాసుకో. రియా కూడా నోటీస్ చేస్తున్నాడు.
తిరుగుతున్నాడు అటు ఇటు. ఐశ్వర్య ఎక్కుతున్నాడు చూడరియా. అంటే రోజు కార్తీక్ నా గురించి చూస్తున్నాడా? తర్వాత మళ్ళీ నేను అన్ని యాక్ట్స్ గురించి చెప్తాను. ఏమైందమ్మా కార్తీక్, అటు ఇటు చూస్తున్నావు, ఏమైంది? నథింగ్ మ్యామ్. ఓకే. ఏంటో పిల్లలు టైం పాస్ చేస్తూ ఉంటారు. రాసుకోండి. అయిపోయిందా? రాయమ్మ తొందరగా. ఏంటి మేడం ఐశ్వర్య సిగ్గుపడుతున్నావా? అయ్యో షాయ్ అవుతుంది చూడు రియా. ఐశ్వర్య బ్యూటిఫుల్, ఐశ్వర్య బ్యూటిఫుల్. ఐశ్వర్యకైతే నేనంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే నేను క్లాస్కి వెళ్ళినా ఆమె ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఊరికే తన క్లాస్కి వెళ్తున్నా అని ఆబ్సెంట్ అవుతున్నట్టుంది. ఆమె ఆబ్సెంట్ అవ్వద్దు అంటే నేను ఆమె క్లాస్కి వెళ్ళొద్దు. ఇప్పటి నుంచి ఆమె క్లాస్కి వెళ్ళడం మానేస్తా. ఏ రియా, ఇన్ని రోజుల నుంచి కార్తీక్ ఎందుకు రావట్లేదు? నేను ఆ రోజు దాక్కున్నానని చెప్పేసి రావట్లేదేమో కదా. ఈరోజు నేను కార్తీక్ వాళ్ళ క్లాస్కి వెళ్ళనా? ఈరోజు వెళ్ళి చూస్తాను. మే కమిన్ సో. ఏంటమ్మా ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అది కార్తీక్ని చూడ్డానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అదే ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ వీడియోని హైప్ చేసేయండి.